మీరు ఒకటి చూడండి, ఎవరికన్నా ఏమైనా నొప్పి వచ్చిందనుకోండి బాడీలో, డాక్టర్ నా నరాలు అన్నీ లాగుతున్నాయి అంటారు. ఇంకోటి మీరు గమనించండి, ఇప్పుడు ఎవరికైనా తలలో నొప్పి ఉందనుకోండి, నా తల నరాలు లాగిపోతున్నాయి మొత్తం, లాగుతుంది ఇట్లా గుంజుతుంది అంటారు. చేతులు లాగడం, దాన్ని గూడా ఎట్లా అంటారు మన పేషెంట్‌లొచ్చి, నా చేతులు మొత్తం ఇట్లా గుంజుకపోతున్నాయి, ఇట్లా మెత్తబడిపోతున్నాయి, శక్తి ఉంటలేదు, స్పర్శ ఉంటలేదు, మంటలొస్తున్నాయి, తిమ్మిర్లొస్తున్నాయి. ఇట్లా ఏడికెల్లో మన దగ్గర వస్తారు వైద్యాని కోసం. నారాయణపేట నుంచి వస్తారు, మహబూబ్‌నగర్ నుంచి వస్తారు, కరీంనగర్ నుంచి వస్తారు, విజయవాడ నుంచి, శ్రీకాకుళం నుంచి, పలాస నుంచి ఎంతెంత దూరం నుంచి వస్తారు. కొందరైతే ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, నాగాలాండ్, ఢిల్లీ అక్కడక్కడి నుంచి కూడా వస్తారు ఈ ప్రాబ్లమ్ తోటి. ఈ ప్రాబ్లమ్‌కి మెయిన్ కారణం ఏంది నేను చెప్తా. ఈ కారణ ఈ కారణంతో పాటు ఇంకోటి ఏందంటే మెయిన్ లక్షణాలు. ఒకటి ఏందంటే షుగర్ వ్యాధి వల్ల ఈ కారణాలొస్తాయి. మళ్ళా ఇంకోటి ఏందంటే మెడలో, స్పైన్‌లో ఏమైనా ప్రాబ్లమ్ ఉందనుకోండి. స్పైన్‌లో ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే గూడా ఇది వస్తది. నడుములో ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే గూడా ఇప్పుడు ఇది వస్తది. మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాం. బుల్లెట్ ఎట్లా పోతది? బుల్లెట్లు ఇట్లా కొడితే ఎట్లా పోతాయి? డిష్‌క్యావ్ అని ఫుల్ స్పీడ్‌లో పోతది. పాత సినిమాలు చూడండి. డిష్‌క్యావ్ అని సౌండ్ ఉంటది. అంత ఫాస్ట్ పోతాయి నరాల్లో సిగ్నల్స్. ఈ సిగ్నల్స్ ఎలక్ట్రికల్ కరెంట్ లాగా పాస్ అయితాయి. అయితే మెడ నుంచి బయటికి వచ్చి నరాలు మొత్తం చేతుల్లో సప్లై చేస్తాయి. మెడలో సప్లై చేస్తాయి. అయితే తల నరాలు లాగుతున్నాయి అంటే దాని అర్థం ఏంటి అంటే మనకు మెడలో ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే అట్లా అయితది. చేతుల్లో తిమ్మిర్లొస్తున్నాయి. ఎందుకు? ఎందుకంటే మెడలో ప్రాబ్లమ్ ఉంది. దానివల్ల అది లాగుతుంది చెయ్యిని. అట్లా ఉంటది. కాళ్ళు లాగుతున్నాయంటే కాళ్ళల్లో సిగ్నల్ ప్రాబ్లమ్ ఉంది. కరెంట్ పాస్ అయ్యే ప్రాబ్లమ్ ఉంది. ఎందుకు? నడుము భాగంలో ఏదైతే మెయిన్ నరం ఉంటది, స్పైనల్ కార్డ్ అంటారు దాని పేరు. దాంట్లో అయితుంది ప్రాబ్లమ్. స్పాండిలోసిస్ ఉండొచ్చు. లాస్ ఆఫ్ లంబార్డ్ లార్డలోసిస్ ఉండొచ్చు. డీజనరేటివ్ డిస్క్ డిసీజ్ ఉండొచ్చు. మళ్ళా దాని తర్వాత ఎన్నో సార్లు అక్కడ గూడా ఆర్థరైటిస్‌ది ప్రాబ్లమ్ రావచ్చు. ఇవి మెయిన్ కారణాలు అనేసి అనుకోవచ్చు. కానీ ఇప్పుడు లక్షణాలు, 3 లక్షణాలు చెప్తా మీకు. 3 లక్షణాలు ఇవి ఉంటే మీ మెడ నరాలు, నడుముది ఎఫెక్ట్ అయినట్టు. దానివల్ల చేతులు, కాళ్ళు నీరసంగా ఉండడం బాడీ మొత్తం ఉంటది. ఈ 3 లక్షణాలు మీరు ఒక బుక్ తీసుకొని రాసుకొని పెట్టుకోండి. మీకు ఉంటే ఈ ప్రాబ్లమ్ ఉండొచ్చు. ఫస్ట్ తిమ్మిరి, సెకండ్ మంటలు, మూడోది నీరసం. ఇవి ఉన్నాయి అనుకోండి, మీకు నరాలకు సంబంధించి ప్రాబ్లము ఉన్నట్టు ఉండొచ్చు. కానీ ఇప్పుడు దీనికి ఒక మంచి హోమ్ రెమెడీ కూడా చెప్తాం మీ అందరికి. మీరేం చేయండి అంటే పెసరపప్పు తెలుసు కదా మీకు. ఇప్పుడు అందరూ ఏమంటారు? షుగర్ వ్యాధి ఉంది పేషెంట్‌లకు ఏమంటారు? దోసలు తినకండి, రైస్ ఉంటది దాంట్లో అనేసి. కానీ మనకు దేవుడు ఇచ్చిన ఒక వరం చెప్తాను నేను. పెసరట్టు దోస లాంటిది కానీ దోస కాదు అన్నట్టు అనుకోండి. దీంట్లో విటమిన్ బి కాంప్లెక్స్ ఎక్కువ ఉంటది. పెసరట్టు చేసుకోండి. పుట్నాల పొడితోటి తినండి. లేకపోతే పుట్నాల చట్నీ చేసుకోండి. మీకు బి కాంప్లెక్స్ పోతది. ఏం చేస్తది పోయి? మనకు బి కాంప్లెక్స్‌లది బి6 గాని, బి9 గాని, బి3 గాని, బి12 గాని ఇవి డెఫిషియన్సీ అయితే ఏమైతది? మనకు నరాలు డ్యామేజ్ అవుతాయి. అయితే ఇది దానికి ఒక నివారణ అనుకోండి. పిజ్జాలు, బర్గర్‌లు తింటారు కదా! చిన్న చిన్న పిల్లలు రోడ్ల మీద పోయి ఆ! రూ. 500, రూ. 600 ఇచ్చి ఒక పని చేయండి. అవే 500, 600 పెట్టేసి మీరు పెసరపప్పు తెప్పించుకోండి. మీ పిల్లలు పిజ్జా అని అడిగిర్రనుకోండి, పెసరపప్పుతోటి జర దొడ్డుగున్న పెసరట్టు ఏసి వాళ్ళకివ్వండి. కొంచెం దాని మీద పుట్నాల పొడి ఎయండి, ఆవు నెయ్యి ఎయండి, కొద్దిగా కందిపప్పు పొడి ఎయండి, కొద్దిగా మీరు మసాలాలేసుకోండి కావాలంటే గరం మసాలా ఇంట్లో చేసుకున్నది. అది మీరు కట్ చేసి టమాటా చట్నీతోటి తింటే పిజ్జా కన్నా టేస్టీ ఉంటదది. మళ్ళా దాంతో పాటు ఏంది తెలుసా దీని స్పెషాలిటీ? విటమిన్ బి కాంప్లెక్స్. నేను ఇంతకుముందు గూడా చెప్పిన. పుట్నాల పొడిలో ఉంటది, పెసరపప్పులో ఉంటది, పెసరట్టులో ఉంటది. ఆవు నెయ్యిలో మీకు విటమిన్ బి12 ఉంటది. మళ్ళా దాని తర్వాత కందిపప్పు పొడి ఏసిన, అవసల పొడి ఏసిన, దాంట్లో అయితే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గూడా ఉంటాయి. చూడండి మన ఇంట్లో ఉన్న పొడిలో ఎన్ని గుణాలున్నాయి చూడండి మీరు. వేరే వేరే పొడిలు.
అవసల పొడి గాని, కందిపప్పు పొడి గాని, పుట్నాల పొడి గాని, పల్లీల పొడి గాని ఇది ఏమంటుండే తెలుసా కొందరు? "అరే! ఇవి తినొద్దు. దీనితోటి బీపీ ఒస్తది" అనేసి గూడా అంటరు. అట్లా వినకండి. ఇది వచ్చిన రోగాలన్నీ బయట నుంచి వచ్చినయి. అంటే కోవిడ్ లాగా వేరే దేశం నుంచి గాదు. వాళ్ళు స్ప్రెడ్ జేసినవి. పిజ్జాలు, బర్గర్‌లు, ఫ్రెంచ్ ఫ్రైలు అవి తిని ఇట్లా రోగాలొచ్చినాయి. ఇప్పుడు మనం మన పాత వంటకి పోవాలి అంటే మన పాత వంటలు తినాలి. అది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకో వీడియోలో మళ్ళా కలుద్దాం. నమస్తే.